అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పని ఎంతో కొంత లాభదాయకంగా ఉండాలి కాబట్టే చేస్తారు. ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండా అయితే చేయరు. మా ఫీల్డ్లో కూడా అలాగే ఉంటుంది. ఏసీ ఫీల్డ్ అనగానే మీకు కాపర్ పైపులు కావచ్చు, గ్యాస్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు బయట అంతగా యాక్టివ్గా చెప్పరు ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత ఏంటి ఎలా అని. అలా చెప్పడంలో చాలామంది యూట్యూబర్లు కూడా ప్రైజెస్ చెప్తాము, మీ సపోర్ట్ కావాలి, అలా కావాలి, ఇలా కావాలని చెప్తారు. ఆ ప్రైజెస్ చెప్పడం నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేసేది డబ్బుల కోసమే, ఎవ్వరూ ఫ్రీగా చేయరు. ఎంతో కొంత దాంట్లో మార్జిన్ లేకుండా ఉండదు. కోటి విద్యలు కూటి కొరకే అని నమ్మే సిద్ధాంతాన్ని నమ్ముతాను నేనైతే 100%. కాకపోతే ఒక్కటి మనము కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి వస్తువులోనూ క్వాలిటీస్ ఉంటాయి. ఏసీ కాపర్ పైప్స్లో కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ కాపర్ పైప్స్ ఉంటాయి. రిఫ్రిజిరెంట్ గ్యాస్లో కూడా ఫస్ట్ క్వాలిటీ గ్యాస్, సెకండ్ క్వాలిటీ గ్యాస్, అంటే మంచి కంపెనీలో ఉండే గ్యాస్లు అయితే మీకు నీట్గా ఇంత కాస్ట్ అంటూ ఉంటాయి. తక్కువ రేట్లో చేస్తున్నారు అంటే ఒకటి వాళ్ళు ప్రాపర్గా చేయరు, లేదంటే చీప్ క్వాలిటీ మెటీరియల్ని వాళ్ళు వాడుతున్నారని. ఇప్పటికి ప్రజెంట్ మీకు కూలింగ్ చూపించి వాళ్ళు చేసేసి వెళ్ళినా లాంగ్ బ్యాక్లో అది మీకు ఎఫెక్ట్ అనేది చూపిదు. మీరు ఎవరి దగ్గర చూపించుకున్నా ఖచ్చితంగా మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి మెటీరియల్ విషయంలో.